అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేటి రోజున ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి మరలా తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే అప్పటికి చంద్రబాబు నాయుడు గారు బతికుంటే ఖచ్చితంగా ఆయన్ని జైల్లో పెట్టక తప్పదని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఇంత ఓటమి చవి చూసిన తర్వాత కూడా వీళ్ళ వ్యాఖ్యలు మారకపోవడం గల కారణాలు ఏంటి? ఆ విధంగా విజయసాయిరెడ్డి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? వీటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, విజయసాయిరెడ్డి ఆయన ట్వీట్లు, ఆయన మాటలు ఏ విధంగా ఉంటాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మొన్నటి రోజున చూసుకుంటే మన ఎన్నికల్లో 2024 నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేశారు. చాలా దారుణంగా ఓడిపోయారు ఆయన. అయితే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద అంతగా అక్కసు కక్కడానికి ఎందుకు అంటారు ఏంటి? అతన్నే పార్టీలోకి వచ్చేస్తాను గౌరవంపుంటున్నాడు. అసలు బాగుంది ఉంటారు వీళ్ళు. బీజేపీలోకి వెళ్ళిపోవడం చూసాడు. వాళ్ళు కూడా స్మెల్ వచ్చేస్తుంది, నువ్వు రావద్దని, అవినీతి కొంపు వచ్చేస్తుంది, రావద్దని ఉంటారు. ఎన్నాళ్ళు ఏదో కలిసి ఉన్నారో, బాత్రూమ్లు కానీ నీ పని ఏదో నువ్వు చేసావు, శుభ్రంగా కడిగావు, కానీ ఇంకా మాకు వద్దురా బాబు నువ్వు అని ఉంటారు. యాక్చువల్గా మనం చంద్రబాబు చంద్రబాబు గారిని అన్నాడు అనుకుంటున్నాం, కానీ మనం నువ్వు బతుకుంటే అరెస్ట్ చేస్తావని ఆయన అన్నది మోడీ గారిని అనుకుంటున్నాను నేను. మరి మోడీ గారు పార్టీలో రావద్దన్నాడు కాబట్టి ఆయనే అంటాడు, ఇంకెవరిని అంటాడు? రాజ్యసభ సభ్యుడు కదా. ఇప్పుడు మోడీ గారు కూడా రావద్దన్నాడు, ఆయనకి 75 ఏళ్ళు పైన ఉన్నాయి. మళ్ళాసారి బతుకుంటే నిన్ను అరెస్ట్ చేస్తామన్నావు అంటే ఇతనే జగన్మోహన్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలని కోరుకుంటున్నారు కదా వాళ్ళు. ఓకే, ప్రధానమంత్రి చేయాలండి. ఇప్పుడు అంతర్జాతీయ నేరస్తుడి స్థాయికి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంక ప్రధానమంత్రి తప్ప చిన్న చిన్న పదవులు చేయడు జగన్. ఇంకా ఓకే, పైగా అతను ఏమంటున్నాడు, మీకు యంగ్ ఆంధ్ర కాబట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేసేయండి అంటున్నాడు. మరి నిజమే. మరి మీ పార్టీలో సీమరాజు అని ఉన్నాడు కుర్రాడు, మీ కార్యకర్త బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, మీ పార్టీలో తప్పుల గురించి చెప్తున్నాడు. జాగ్రత్తగా మీరు సరిదిద్దుకోవట్లేదు, కానీ ఒళ్ళు కోబెక్కి మీకు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నాడు ఒక 2 ఏళ్ళ నుంచి అతను. సీమరాజు అని చూస్తున్నారా మీరు? అవునండి, అవును. చాలా వాళ్ళ పార్టీలో యాక్టివ్గా మాట్లాడుతున్నాడు. పార్టీలో యాక్టివ్గా మాట్లాడు. ఇవాటికి కూడా తప్పులు ఉంటే తప్పులు సరిదిద్దుకుంటాడో, తప్పు అయిపోయిందని క్షమించమంటాడో, లేదంటే దుబ్బులు కూడా పెడతాడు. వాళ్ళకి కొంచెం చివాట్లు పెడతాడు. అరే బుద్ధి లేదా మనకి, మనం మారాలరా బాబు, అమ్మని చెల్లిని తిడతామేట్రా బాబు, ఎద్దుల్లాగా ఉన్నారని చెప్పి తిడతాడు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి ఎవరు సాహసం చేసి చూస్తూ ఉంటాడు. ఇతను వాస్తవాలు చెప్తాడు, వాళ్ళు సరిదిద్దుకోవాలి, కొన్ని సూచనలు చేస్తాడు. అది చేయటం మానేసి అతన్ని కూడా తిట్టుకుంటున్నారు వాళ్ళని. మీ సీమరాజుని పెట్టుకోండి మీ అధ్యక్షుడిగా, జగన్మోహన్ పక్కన తప్పించి మీ పార్టీ బ్రహ్మాండంగా ఉంటుంది. యంగ్స్టర్ కాబట్టి కొంచెం అవగాహన ఉన్నవాడు కాబట్టి, వాళ్ళంత ఫాలోయింగ్ ఉంది మీ పార్టీలో కూడా. అతనికి మిగతా పార్టీలో కూడా అతను లైక్ చేస్తున్నారు. మీరు అతను పెట్టుకోండి. అలాంటి బాగుంటుందా? జగన్మోహన్ రెడ్డి ఏడుమోహం అది అన్నాళ్ళు భరిస్తారు మీరు, అంతే కదా. అయ్యో పిచ్చి చూపులు చూసుకుంటే ఎన్నోళ్ళు నవ్వుకుంటా ఉన్నవాడు, చావుకి పెళ్ళికి తేడా తెలియకుండా ఉండేవాడు కంటే ఇలా కొంచెం ప్రజల పట్ల అవగాహన ఉన్నవాడు, మీ పార్టీ మీద అవగాహన ఉన్నవాడు, పార్టీకి బొద్దుడై మాట్లాడుతున్నా సీమరాజు అటువంటి బెటర్ కదా. అవునా కదా. ఇదోటి. అతని అక్కస్సు ఇంత బరితెగించి ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒక పక్కనే వాళ్ళ గన్ పాయింట్లో సజ్జలు పోర్టులు ఆగేసుకున్నారని బయటకు వచ్చి అతను డైరెక్ట్గా స్వయంగా వచ్చి అతను కంప్లైంట్ ఇచ్చాడు. ఎన్నాళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదంటే నువ్వు వాళ్ళ కంప్లైంట్ తీసుకుంటారా? మీరు వాళ్ళని బతకనిస్తారా? అవునా కదా. మీ వాళ్ళ రాజ్యాంగం చట్టం ఏం నడిచిందా మీ పరిపాలనలో? ఏది కనపడితే అది పేపర్ వెయిట్ కూడా జైలు పట్టి వేసుకుని పోయారు మీరు. ఏదైనా ఆఫీస్కి వెళ్ళారనుకో, ఓ పేపర్ వెయిట్ ఉంటుంది కదా, కొంచెం బాగున్న పేపర్ వెయిట్ అయినా ఉందనుకో, అది కూడా జేబులో వేసుకుపోయారు వీళ్ళు. అంత దారుణమైన దొంగతనాలు చేశారు వీళ్ళు, దోపిడీ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కొంచెం ప్రజాస్వామ్యతంగా ఉంటుంది, చట్టాన్ని కాపాడుతుంది, రూల్ ఆఫ్ లా పాటిస్తుంది అనుకుని కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. అది నిజమే కదా. మీరు లాక్కున్నది వేలాది కోట్ల రూపాయల భూమిని, పోర్ట్ని 200-300 కోట్లకో లేకపోతే 50-60 కోట్లు లాగేసుకుంటే కరెక్టా? తప్పు కదా. 100 ఇది చంద్రబాబు బెనామీ అని చెప్పి మళ్ళీ అంటారు. అసలు చంద్రబాబు గారు ఇచ్చిన పర్మిషన్ 2019 వరకే. మరి 2009 వరకు లేకపోతే 2019 వరకు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 99 నుంచి 2009కి 10 ఏళ్ళు ఇచ్చాడు పర్మిషన్. 2019 వరకు ఎవరు ఇచ్చారు? 2029 వరకు ఎవరు పెంచారు? దాన్ని ముందు 20 ఏళ్ళు 10 ఏళ్ళు, తర్వాత 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు పెంచారు. ఇప్పుడు అది ఆ పర్మిషన్ అంతా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేయాలా, గంగవరం పోర్టులాగా మధ్యలో అమ్మేసాడు. కానీ ఇవన్నీ రాజశేఖర రెడ్డి అయ్యంలో రాజశేఖర రెడ్డి చేశాడు. అంటే రాజశేఖర రెడ్డికి బినామీ అతను, లేకపోతే అతని దగ్గర డబ్బులు మీరు తీసుకున్నారేమన్నా గతంలో, లేకపోతే మా నాన్న పెంచాడు కాబట్టి మాకు ఇచ్చేయని చెప్పి లాక్కున్నారా మీరు? ఇప్పుడు ఇది మా నాన్నే పెంచాడు కదా, నీకు 2009 తోటి అయిపోయింది, 99
2009, 2019 వరకు ఉన్న పర్మిషన్ మా నాన్న కదా పెంచాడు అని మీరు లాగేసుకున్నారా? అవునా కదా? అదే ఉండాలి కదా. మా వల్ల మా నాన్న పెంచాడు నీకు, మాకు ఇచ్చేయి అని చెప్పి లాగేసుకున్నారా? ఎంతో కొంత పడేసి గన్ పాయింట్ పెట్టి ఇవన్నీ వస్తాయి. అవన్నీ కప్పించినప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందో సిట్ వేసింది దాని మీద. ఆ సిట్లో వాళ్ళు ఎవరున్నారు? ఆ సిట్ల ఆఫీసర్స్ ఎవరున్నారు? వాళ్ళందరూ జగన్ బ్యాచ్. ఓపెన్గా చెప్తున్నాను. వాళ్ళ హిస్టరీ తీయండి, మీకు తెలియదా? ఒక సోషల్ మీడియాలో వస్తుంది. ఒక రెడ్డి గారు ఉన్నాడు దర్శిలో, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసాడు ఓపెన్గా, అతను సక్సెస్ అయ్యాడు. ఒకడు బొత్స సత్యనారాయణ గారు అనుచరుడు, ఇంకొకటి ఏదో పనిచేసాడు. సుబ్బారెడ్డి మనుషులు ఉన్నారు అక్కడ. వీళ్ళు డైరెక్ట్గా మీరు కనీసం వాళ్ళు ఎవరిని వేస్తున్నాం, వాళ్ళ నిజాయితీ ఎంత ఉంటుంది, వాళ్ళు పని చేస్తారా లేదా అని చెప్పేసి ఒక అవగాహన ఉందా ఆ సిట్ వేసినప్పుడు? మరి ఇలాగే మాట్లాడతారు వాళ్ళు. మీకు ఆ సిట్లో వచ్చిన అధికారులు మనోడేలా మన పాలకపోడే అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. అదేలేండి, పైన విచారణ చేసి అట్లా ఏదో అదే ధైర్యంతో మాట్లాడతారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే అతను అంత బరి తెగించి మాట్లాడుతున్నాం, టీడీపీ వాళ్ళు మాట్లాడతలేదు ఎవరు ఉన్నాయి, కౌంటర్ ఇచ్చేవాళ్ళు లేడే. దానికి కారణం ఏంటి? ఎందుకు మనకు అనుకుంటున్నారు మీ ఎమ్మెల్యేలు నాయకులు అలా ఎందుకు అనుకుంటున్నారు? ఓకే, అంటే వీళ్ళు మంచితనం చూసి అలా మాట్లాడుతున్నారా ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదు? టీడీపీ వాళ్ళు అది ఆలోచించుకోవాలి కదా, పార్టీ కౌంటర్ ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు గారు బొట్టెట్టి చెప్పడు కదా, మీరు ఏమైనా మీరు కౌంటర్ ఇవ్వట్లేదు, ఎవరు స్పందించట్లేదు అంటే ఆయన అండ కదా. వీళ్ళు అనట్లేదు. అనకపోవడం కారణం ఏంటి? అది కూడా మీరు చూడాలి కదా. నియోజకవర్గాల్లో వాళ్ళకి గౌరవం దక్కుతుందా? అధికారులు వాళ్ళ మాట వింటున్నారా? వాళ్ళు లెక్క చేస్తున్నారా? మీరు కూడా వాళ్ళు నొంగల కింద చూపిస్తున్నారు, ఇసుక మధ్యలో మీరు దొబ్బేస్తున్నారని మీరే ప్రొజెక్ట్ చేస్తున్నారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు దొంగోళ్ళని మీరే చెప్తున్నారు. ఇసుక మధ్యం బియ్యం దొబ్బేస్తున్నారు మీరు అన్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ నిజంగా దొబ్బేసినా అది మీరు బయటికి చెప్పకూడదు, అది పిలిచి చెప్పాలి వాళ్ళకి. మీ బహిరంగంగా ప్రకటిస్తే వాళ్ళకి అవమానం కదా. ప్రజల దృష్టిలో వాళ్ళు ఏమైపోతారు? ఆ రకంగా ప్రభుత్వ పెద్దలు అధికార యంత్రాంగం వాళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళకి లోపల సావన ఏమంటే మనకెందుకు 5 ఏళ్ళు పోయిందని ఏదో పడవచ్చు అనుకుంటారు. ఇది ఈ సిస్టమ్ ఇప్పుడు ప్రభుత్వం నడవడాక బాగోలేదండి. ఓకే, ఆ ఎమ్మెల్యేలు కూడా చూసుకోవాలి. నాతో చాలామంది మాట్లాడారు, వాళ్ళ బాధ నాతో చెప్పుకున్నారు, గోడ చెప్పుకున్నట్టు. నాతో చెప్పుకుంటే గోడ చెప్పుకున్నట్టు. ఎవరు నా వల్ల ఏముంటుంది ప్రయోజనం? ఎవడొకటి చెప్పుకుంటే వాళ్ళ బాధ తీరద్దు కదా. బట్ చెప్పుకోవాలి, ఎందుకంటే మన వాళ్ళకి తెలుసు కాబట్టి ఏదో టీవీలో గట్రా చూస్తాం కాబట్టి ఏదో మాట చెప్పుకున్నారు. ఇది మనం అధిష్టానానికి మనం ఏమంటే ఇలాగ అనుకుంటున్నారు జాగ్రత్త అని చెప్పడానికి వాళ్ళకి మనకి రేపు ఉండదు 300 మంది అడ్డంగా గోడలాగా ఉంటారు. వాళ్ళకి మనం ఎవరో తెలుసో తెలీదో కూడా తెలియదు ఏంటండి. ఇలా చెప్తే పోనీ వాళ్ళు ఎవడొకడు చూపిస్తాడు కదా, మనమే కోపం ఉన్నవాడని మీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నాడండి అని చూపిస్తాడు ఎవడొకడు ఏంటండి. అప్పుడన్నా తెలుస్తుందని చెప్తున్నాం అంతే. ఓకే ఓకే, దీని ఉద్దేశం అదే. మన కోపం ఉండి కాదు, అది చూసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఒక ఎమ్మెల్యే కంప్లైంట్ ఇస్తుంది, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఎమ్మెల్యేని లెక్క చేయాలంటే కదా. మరి ఎమ్మెల్యే చెప్పినట్టు చేయాలంటే చేయాలి, చేసి తీరాలి. ఎవరి కోసం చేస్తారో చేయాలి కదా. ఇప్పుడు మరీ అడ్డగోలుగా చేస్తే అప్పుడే సైలెంట్గా పిలిచి చెప్పాలి, అంతేగాని ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో పని ఉంటుంది, వాళ్ళ కార్యకర్తల దగ్గర ఇతను హీరోగా ప్రొజెక్ట్ అవ్వాలి. రేపు పొద్దున్న ఇతను వెనకాల నడవాలంటే వీడి మాట ఎవడేంటలేదు, ఈ వెనకాల మనం వెళ్తున్నారు అనుకుంటే అన్ని చోట్లకే మీ ఇమేజే పనిచేయదు కదా. లోకల్ లీడర్ బలం కూడా ఉండాలి కదా. వాళ్ళు నిర్వీర్యం చేయకూడదు కదా. లిక్కర్ షాపులు ఉన్నాయి, లిక్కర్ షాపులు ఒక చోటే పెట్టి అక్కడికి వెళ్ళి కొనుక్కోమంటే కొనుక్కుండా వెళ్ళి తాగేసి కిందటి పోతే యాక్సిడెంట్లు అయితే, లేకపోతే పోలీసు వాళ్ళు అడ్డగోలుగా వెళ్ళని పట్టుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ డబ్బులు వాళ్ళ కొలకు జేబులు నింపేసుకుంటే వాళ్ళు బెల్ట్ షాప్ పెడితే నష్టం ఏంటి? నువ్వు పెట్టినా తాగుతారు, పెట్టకపోయినా తాగుతారు. అటువంటిప్పుడు వాళ్ళకి ఎక్కువ శ్రమ లేకుండా ఇంటి పట్టుకోరు, జాతకి ఇంటికಡೆ తాగు అన్నట్టుగా ఉంటుంది కదా. అది అవునా కదా. ఇది కొంత ఆలోచించాలి. ఇది లాజికల్గా ఉండాలి ప్రభుత్వాలు. ఏదో మంచి అనిపించుకుందామని చేయకూడదు. కొన్ని విషయాలు మీరు మంచి అనిపించుకుందామని అనిపించుకోలేరు, నెగిటివ్ రిపోర్ట్ వస్తూ ఉంటుంది. ఇది గమనించుకోవాలి ప్రభుత్వం. మీకు ఇలాంటి అన్నిటి వల్ల వాళ్ళు బరి తెగించి మాట్లాడతారు. మళ్ళీ మేము వస్తామంటున్నాడంటే కారణం ఏంటంటే మీ పార్టీ కేడర్లో అసంతృప్తి ఉంది, మీకు అన్నం ముందాలు గమనించారు. మీ ఎమ్మెల్యేల పరిస్థితి అలాగ ఉందని మీకు అన్నం ముందాలు వెళ్తుంది కాబట్టి ఇది పెద్ద మళ్ళీ వచ్చి ప్రభుత్వం కాదురా అనుకుంటున్నాడు అతను. కానీ మళ్ళీ మీరే వస్తారా? కానీ ఈ పెరిగిన ఈ కంపసిట్లు అన్నట్లు కత్తిరించాల్సిన అవసరం మీకు ఉంది. ఖచ్చితంగా సార్, దీని మీద ప్రభుత్వం కూడా లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా దృష్టి సారించాలి. కూటమి తెలుగుదేశం చంద్రబాబు గారు ఆలోచించుకోవాలి దీని మీద, లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టాలా, లాజికల్గా చూసుకోవాలా. ఏదో మొండిగా పోకూడదు. కానీ అనుకుంటారు మీకు అసలు అవినీతి అనేటువంటిది లెక్కే లేదండి. అవినీతి అనేటువంటిది పట్టించుకుంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు గెలిపిస్తారు? అవునా కదా.
అది ఎందుకు మర్చిపోతున్నారు వీళ్ళు? అది సహజం అనుకుంటున్నారు, ఎందుకంటే ప్రజలు కూడా అవినీతి పడలే కాబట్టి. ఖచ్చితంగా దీని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దీని మీద దృష్టి సారించాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.